నన్నెందుకు మీ గొడవల్లో దూర్చావు? స్మార్ట్, ఏదైనా చేయొచ్చు కానీ నా కోపం తెప్పించకండి. ఇప్పుడు నేను ఈ ఇంట్లో ఒక్క సెకండ్ కూడా ఉండను. ఒకటి బాయ్ బాయ్. అరే ఇప్పుడు మేడం ఫ్రెండ్ కి మన మొహం ఎలా చూపిస్తాం? వాళ్ళు మురుగాని కానీ ఇంకా బిస్కెట్ ఉందా? ఉండుంటే ఖచ్చితంగా ఇచ్చుండేవాణ్ణి. ఫ్రిడ్జ్ లో ఉందేమో, ఒకసారి వెళ్ళి చూడు. జాములా మారిపోయాడు. అయితే బ్రెడ్ లో వేసుకుని తినేసేయ్. హలో పిల్లలారా, చూడండి, మిమ్మల్ని కలుసుకోవడానికి నా స్నేహితురాలు వచ్చింది. అరే వావ్, మీ పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు. ఇదే నా కొడుకు కాదు, నా కొడుకు వస్తాడు. ఆకాశాన్ని పగలగొట్టుకుని వస్తాడు. వాడు పైలట్ కదా, అందుకే బద్దలు కొట్టుకుని వస్తాడు. వాడు కొత్త పైలట్ కదా, అందుకే ఆ విధంగా వస్తాడు. అలాగైతే ఇదెవరు? ఇది నేను పెంచుతున్న కోడి పుంజు. ఊర్లో ఉండే అందరూ కూడా నన్ను రాహుల్ మురుగా అని పిలుస్తారు. చూడండి, నేను ఈ రోజు సాయంత్రం బయటకు వెళ్తున్నాను. దీన్ని మీ ఇంట్లో ఉండనిస్తారా? నేను మళ్ళీ తిరిగి వస్తాను. సాయంత్రం తలుపులు తెరుచుకుని వస్తాను, కిటికీల్ని కూడా తెరిచి వస్తాను. నేను వస్తాను, సాయంత్రం ఖచ్చితంగా వస్తాను. ఓ ఖచ్చితంగా ఇక్కడ ఉండొచ్చు. నా పిల్లలతో పాటు చేయొచ్చు. మీరు భయపడకండి. మేడం, మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి, ఒక కాల్ చేసుకోవాలి. నా ఫోన్ ఏమైంది? ఓహో, ఫోన్ లేదా? ఓసారి ఇవిడు గాని చెక్ చేయండి. చాలా కాలం తర్వాత కలిసినా కూడా ఎవరిని నమ్మకూడదు. నా ఫోన్ ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఒప్పుకుంటాను, మేడం కి ఈ కంపెనీ ఫోన్ అంటే ఇష్టం. ఇంకా రెడ్ కలర్ తన ఫేవరెట్. తను ఈ రోజే ఫోన్ కొనాలనుకున్నారు, అంతేకాని మేడం ఫోన్ తీయాలనుకోలేదు. అలాగే, నేను వెళ్ళొస్తాను. సాయంత్రం కలుద్దాం. మీరంతా వెళ్ళండి, నేను నా రూమ్ కి వెళ్తున్నాను. ఊర్లో ఉండే అందరూ కూడా నన్ను సందీప్ అని పిలుస్తారు. మురుగను కదా? నేను నా పాత ఊరు గురించి చెప్పాను. నాకు ఒక ఐడియా వచ్చింది. రండి, అందరం కలిసి ఆడుకుందాం. నేను అన్ని చోట్ల ఎందుకు నా పేరు మారుస్తానో మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక్క నిమిషం మురుగన్, ఇదిగో ఈ గుడ్డును పట్టుకో. ఇప్పుడు మళ్ళీ దాన్ని నాకు తిరిగివ్వు. ఈ రోజు నుండి కోడి పుంజు గుడ్డి ఇవ్వదని ఎవ్వరూ అనరు. చూసారా, కోడి పుంజు గుడ్డి ఇచ్చింది. ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా నన్ను రాహుల్ మురుగా అని పిలుస్తారు. ఏ, నువ్వేమైనా పోస్ట్ మ్యాన్ వా? కాదు. అలాగైతే ఊర్లో వాళ్ళందరికీ నువ్వెలా తెలుసు? అరవకు. నేను ఇల్లు వదిలిపెట్టి బయటకు వెళ్ళేటప్పుడు ముందు ఫ్యాన్ ఆపి అప్పుడు వెళ్తాను. అందులో గొప్ప ఏంటి చెప్పు? నాకు చెయ్యలేదు కదా, లేకపోయినా ఆఫ్ చేసే వెళ్తాను. ఇది చాలా గొప్ప విషయం కాదంటారా? నాకు ఆకలిగా ఉంది. ఇప్పుడే వెళ్ళి తినడానికి ఏదైనా తెస్తాను. నా చెయ్యి అంతా ఎర్రగా అయిపోయింది. ఇక నాకు సిగ్నల్ అవసరం లేదు. ఈ చెయ్యి చూపించి బళ్ళు ఆపేయొచ్చు. నేను లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అని నువ్వు వెళ్ళి ఆ రూమ్ లో లైట్ ఆఫ్ చేస్తావమ్మా? సరే. వెరీ స్మార్ట్. హనీ నీ నోట్లో బాంబు పెట్టి వెలిగించి ఉంటుందనుకుంటా. అని వచ్చేసాడు. ఇది తన నోటి నుంచే చెప్పేస్తా. హనీ, చెప్పండి మురుగా అన్నయ్య. నువ్వు చేయవలసింది చేసేసావా? అవును, భలే జాలీగా ఉంది. నిన్నెవరూ ఆ పని చేయమని ఫోర్స్ చేయలేదు కదా? లేదు, అది నా బాధ్యత. నాకెందుకో ఇంట్లో ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళు దాన్ని ఖచ్చితంగా చెయ్యాలి. కానీ
నన్నే కొడతావా? నిన్ను ఊరికే వదిలిపెట్టను. నన్నెందుకు మీ గొడవల్లో దూర్చావు? వెరీ స్మార్ట్. ఏదైనా చేయొచ్చు, కానీ నా కోపం తెప్పించకండి. ఇప్పుడు నేను ఈ ఇంట్లో ఒక్క సెకండ్ కూడా ఉండను. ఒకటి బాయ్ బాయ్. అరే ఇప్పుడు మేడం ఫ్రెండ్ కి మన మొహం ఎలా చూపిస్తాం? వాళ్ళు మురుగాని మనం ఒక్కరోజు కూడా చూసుకోలేకపోయాం. ఓ, ఆ. అందరూ నన్ను బంటి అని పిలుస్తారు. బంటి మా నాన్నగారి పేరు. ఆయన ఊళ్ళో వాళ్ళందరి దగ్గర అప్పులు చేసి వెళ్ళిపోయారు. అందుకే అందరూ నన్ను నా పేరుతో పిలుస్తారు. ఇప్పుడు నేను కూడా పారిపోతాను. పరిగెడుతున్నాను. అతన్ని ఫాలో చేయండి. ఏయ్, ఆగు. ఓ, ఇదిగో. జోర్దార్ అతన్ని ఫాలో చేయాలి. లే. నన్ను ఫాలో అవ్వద్దు. ఏయ్, ఎవరు కొట్టింది? అదిగో వాళ్ళే కొట్టారు. నాకు అసలు చేయలేదు కదా. ఏయ్. చూడండి చూడండి, తను పౌల్ట్రీ ఫామ్ లోకి వెళ్ళింది. ఇప్పుడు తన్ని పట్టుకోవడం చాలా సులభం. ఇన్ని కోళ్ల మధ్యలో తన్ని ఎలా వెతకాలి? అరే మీరిక్కడ ఏం చేస్తున్నారబ్బా? అంటే బల్ల బల, అందుకే బెదిరిస్తున్నారు. చిలక పద పద మైనా పద పద కోడి పద పద. నన్ను ఎందుకు కొట్టావు? కోడి బాగానే ఎగురుతుంది కదా. నా దగ్గర అసలు రెక్కలేదు కదా, ఎలా ఎగురుతానో చెప్పు. అసలు ఎవరు నువ్వు? రాహుల్, నా పేరు వినే ఉంటారుగా. విన్నాం, చాలా కామన్ అయిన పేరు. అబ్బాయిల పేరు రాహుల్, అమ్మాయిల పేరు నేహా. ఇది చాలా కామన్ అయిన పేరు. స్మార్ట్ బాయ్. దొరికాడు దొరికాడు. అరే నా కొడుకుని స్మార్ట్ అని కూడా చెప్పకూడదా? వాడు 10కి 10 తీసుకున్నాడు. ఏం చేయడానికి కాంపిటీషన్ పెట్టారు? ఊళ్ళో ఉన్న అందరికీ నేను తెలుసు. ఇతను ఖచ్చితంగా అతనిలాగే మాట్లాడుతున్నాడు. మళ్ళీ మాట్లాడు. చాలా బాగుంది. కోళ్ళ ఫారం చూడడానికి వచ్చారు వీళ్ళంతా. వండుకుంటే కూర అవుతాం, లేదంటే తాటలు తీస్తాం. అగ్నిని ఫైర్ అంటారు, ఫైర్ నేమో నిప్పు అంటారు. నిప్పుని నిప్పునేగా అంటారు. ఏంటిది మిమిక్రీ చేస్తున్నాడు? ఒకవేళ వీళ్ళు అలా మాట్లాడితే మీ అమ్మని అన్యాయంగా తిడుతున్నారు. వీళ్ళను నేను చంపేస్తా. దొరికాడు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, దగ్గరికి రండి. అరే మురుగనకు కూడా ఆ ప్లాన్ చెప్పండి. నా గురించి నువ్వు తప్పుగా చెప్తావా? అవును. చూడండి, వీళ్ళు చక్కగా దెబ్బలాడుకుంటున్నారు. ఇవాళ నా పని పూర్తయిపోయింది. వెరీ స్మార్ట్. హలో మిస్టర్, మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. సంతోషం. అంతేకాదు ఇంటెలిజెంట్ కూడా, మరీ సంతోషం. ధైర్యవంతులు కూడా, గ్రేట్ గ్రాండ్ సంతోషం. ఇంకా కిడ్నాప్ కూడా. సారీ, ఇప్పుడు నువ్వు మాట్లాడలేవు. సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపోదాం పదా. నేను వచ్చేసాను. కార్ని లిఫ్ట్ అడిగి నేరుగా వచ్చేసాను. తలుపులు తెరుచుకుని లోపలికి వచ్చేసాను. నేను వచ్చేసాను. ఇక ఆపేయ్. ఒక సమస్యకి ఇంకో సమస్య చేర్చకూడదు. మా వాడు ఎలా ఉన్నాడు? చాలా అందంగా ఉన్నాడు. తనతో చాలా జాలీగా ఉంది. ఇంకాసేపు ఉంటే బాగుండనిపిస్తోంది. ఏం పర్వాలేదు. పౌల్ట్రీ ఫామ్ లో కాలొద్దాం. ఖచ్చితంగా ఫామ్ కు అందరూ వస్తారు కదా. టాక్సీకి డబ్బిచ్చి వస్తారు. నేల మీద కాలు మోపి వస్తారు. ఈ నలుగురు వస్తారు, ఖచ్చితంగా వస్తారు. వస్తారు కదా. ఏ పౌల్ట్రీ ఫామ్? ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అదే. ఏంటి?